ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా స్పెషల్ వచ్చేసి నాటుకోడి. చూడండి, నాటుకోడి అయితే మా ఆయన కొట్టించుకొచ్చిండు. ఇది కాల్చి కమరిచ్చి తీసుకొని వచ్చిండు, చూసారా? అందుకే ఇగో స్కిన్ పైన ఇలా పసుపు రాసి షాప్ దగ్గరే కొట్టించుకొని క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చిండు. ఇప్పుడైతే నేను కర్రీ కుక్కర్లో వేస్తున్నాను, ఎందుకంటే నాటుకోడి కదా, త్వరగా ఉడకదు. అందుకే ఇది కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను. ఇదిగో మిర్చి, ఆనియన్ వేసాను. ఇప్పుడు లవంగాలు, ఏలకులు వేస్తున్నా. చూడండి, ఇదిగో లవంగాలు, ఏలకులు, బగారా ఆకు వేసాను. ఇది ఒకసారి కలుపుతున్నా. ఇదే దీంట్లో ప్రిపేర్ చేసిన అల్లం. ఇప్పుడైతే అల్లం వేస్తున్నా, పోపులనే వేస్తాను. చూడండి, కొంచెం కొత్తిమీర వేసిన. ఇప్పుడు ఇక దీంట్లోనే పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఇది కలిపేసి ఒకసారి, చూసారు కదా, పచ్చివాసన పోయేవా. ఇదిగో ఇప్పుడైతే ఈ పీసులను వేస్తున్నా. చూడండి, ఇది నాటుకోడి కదా, ఆరోగ్యానికి కూడా నాటుకోడి చాలా మంచిదండి. చాలా రోజులు అవుతుంది అసలు నాటుకోడి వండుకోక. ఇదిగో ఇలా కమరిచి తీసుకొచ్చుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులుసు. మీరు కూడా ఇలా వేసుకోండి. నేనైతే బయట విడిగా ఉడకబెడితే ఎక్కువసేపు పెడుతుందని కుక్కర్లో వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదిగో అటైతే నాటుకోడి కుత కుత అని ఉడుకుతుంది. చూడండి, అదిగో అది ఇంకా ఉడకాలి. ఇప్పుడే కారం వేయద్దు. ఈ పక్క అయితే నేను బగారా వేస్తున్నా. ఇంకా నాటుకోడి అనగానే గుర్తొచ్చేది ఏంటిది, బగారానే కదా. అందుకని ఇక బగారా అయితే వేస్తున్నా. దీంట్లో సాజీరా ప్లస్ లవంగాలు అయితే వేసిన. ఇదిగో విడిగా కూడా లవంగాలు, సాజీర అయితే వేస్తున్నా. ఇప్పుడు చూడండి, మిర్చి, ఆనియన్. నాటుకోడి పులుసుకి బగారా అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మాకైతే నాటుకోడి పులుసు బగారా అంటే చాలా ఇష్టం, అందుకే వేస్తున్నా నేనైతే. చూడండి, ఇదైతే వేగాలి. అల్లం అయితే వేసిన, అలాగే ఒక బగారా కూడా ఆకులు వేస్తున్నా. దీంట్లో చెక్క, లవంగాలు, జాజికాయ అన్నీ కూడా వేసిన. ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు ఇక బగారా ఆకులు కూడా వేస్తున్నా. నేనైతే ఎక్కువ వేయట్లే బగారాకులు. అల్లం వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో బగారాకులు, కొంచెం కొత్తిమీర వేస్తున్నా పోపులో అయితే. చూడండి, ఇదైతే వేగాలి. ఇంకా మీలో నాటుకోడి పులుసుకి ఎంతమందికి బగారా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే బగారా అంటే చాలా ఇష్టం. నాటుకోడి పులుసుతో రాగి సంకటి కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇదో చూడండి, ఇప్పుడైతే ఇలా వేగింది కదా, దీంట్లో అయితే ఏసరు పోసేస్తాను నేను. అయితే పోసేసిన. ఇప్పుడు కొంచెం బగారా సాల్ట్ ఇదైతే, ఇది వేస్తే దీని టేస్ట్ దీంతో వస్తుందండి టేస్ట్ అయితే. ఇంక ఇప్పుడు మన రుచికి సరిపడా మన ఉప్పు ఇంట్లో చెప్పండి. ఓకేనా, ఇప్పుడు ఇది మసాలాలి. ఇంకా నాటుకోడి పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే చూసారా, ముక్క అయితే మంచిగా ఉడికింది. చూసారు కదా, ఇలా ఉడకాలన్నట్టు. ఇంక ఇప్పుడు కారము, మసాలాలు వేసి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడైతే కారం వేద్దాం. చూడండి, ఇదిగో కారం. మేమైతే కారం ఎక్కువే తింటామండి. ఏంటక్క అంతగానే కారం వేస్తున్నాం అనుకోవచ్చు. మేము కారం ఎక్కువ తింటాం. ఓకేనా, ఇదైతే కారం. ఇక గుడ్ల షేర్ అయితే ఇట్లా కడిగి పక్కకు పెట్టినా. చూడండి, ఇదైతే నాటుకోడి కదా, అందుకే గుడ్ల షేర్ వచ్చింది. గుడ్లు వచ్చినాయి, కైర్ లివరు. ఇవైతే నేను ఇప్పుడే వేయట్లేదు, వాటిని అయితే పక్కకు పెట్టుకున్నా.
ఇప్పుడు దీంట్లో మసాలా కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేస్తా. ఇంకెసరు అయితే వేయలేదండి నేను, ముక్కకి ఇంకా కారం బాగా పట్టాలి. అలా అయితే నాటుకోడికి మంచిగా కారం పట్టిందనుకో కూర మాత్రం జీవితంలో మర్చిపోరు. ఇట్లా వండుకుంటే ఇంత టేస్టీగా ఉంటుంది కూర. ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే దీంట్లో ఎసరు వస్తుందో చూడండి. నేనైతే కొంచెం సూపే ఉంచుతున్నా, ఎందుకంటే నాటుకోడి పులుసు కదా, సూప్ ఉంటే బాగుంటుంది. అందుకే సూప్ అయితే పెట్టేస్తున్నా. కొంచెం పెడుతున్నా అండి, ఎక్కువ పెట్టట్లేదు. ఇదిగో ఇంతే. ఇంకా సూప్ అయితే దీంట్లోనే గుడ్ల షేర్ కూడా వేస్తున్నా. ఇప్పుడే గుడ్లు వేయట్లేదు, షేర్ మాత్రమే వేస్తున్నా. ఇంకా దీన్ని విజిల్ పెట్టేస్తా. దీన్ని అయితే ఇప్పుడు విజిల్ పెడుతున్నా చూడండి. విజిల్ అయితే నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. ఇగో ఇలా విజిల్ తీసేసి పెడుతున్నా. నేనైతే ఎప్పుడు మీకు ఇదే విధంగా చెప్తా ఉన్నా. నేను ఇగో పెట్టేస్తున్నా చూడండి. ఇలా పెట్టేసినాకనే విజిల్ బటన్ అయితే పెడతా ఉంటా. ఓకేనా, మీరు కూడా ఇలానే పెట్టండి, ఎప్పుడు కూడా పొరపాటు పడకండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి విజిల్స్. కుక్కర్ అయితే 8 విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఉడికిస్తాను. ఇప్పుడైతే ఈ పక్క ఎసరు వచ్చింది చూడండి. ఎసరు వచ్చింది కాబట్టి నేనైతే ముందే రైస్ నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఇదే రైస్ని వేస్తున్నా. ఇవైతే నార్మల్ రైస్ అండి. దీన్ని ఒకసారి కలుపుతున్నాను. ఉడకాలి, దగ్గర పడితే అయిపోతుందండి. ఎడ పట్టుకొని చూసుడు కాదు. ఇదిగో చూడండి, ఇప్పుడైతే గుడ్లు వేసిన, లివర్ గుడ్లు వేసిన. ఇప్పుడు ఇగో కొత్తిమీర కూడా వేస్తున్నా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నా. కొంచెం మసాలా వేసేసి ఇంకా దీని అయితే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక విజిల్ ఉడికిస్తా, ఎందుకంటే ఎగ్స్ వేసిన కాబట్టి. ఇదిగో ఫైనల్గా మసాలా అయితే వేసేసిన, ఇంకా వేసేటి అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలిపేసి, ఇదిగో ఎగ్స్ వేసిన కాబట్టి మళ్ళీ ఉడికిస్తున్నా. ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికితే ఇంకా అవి మంచిగా ఉడుకుతాయి అన్నట్టుగా. ఓకేనా, పెట్టిన. ఇటు బగారా కూడా అయిపోయింది చూసారా. బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే పూరి చేయాలి. ఇంకా పూరికి అయితే పిండి తడిపి పెట్టేసిన, పూరి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నా. ఇంకా గ్యాస్ ఖాళీ అయితే మళ్ళీ పూరి చేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇగో కర్రీ కూడా అయిపోయింది కదా. ఇగో పూరి అయితే రెడీ అయింది. ఇంకా ఈరోజు అయితే నాటుకోడి పులుసు, బగారా, అలాగే పూరి. మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ ఏం లేదు, కాకపోతే చాలా రోజులు అవుతుంది నాటుకోడి పులుసు తినక. అందుకే ఇంకా తీసుకొచ్చిండు, ఇంకా తినక తప్పదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక మా నాటుకోడి పులుసు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. పూరి అయితే గుమగుమలాడుతూ, పూరీలు అసలు ఎవరు పొంగాయి అంటారు కానీ పూరీలు అయితే ఏం పొంగుతాయండి, బాగా పొంగుతాయి. అందరూ పొంగాయి అంటారు కానీ పూరి నేను చేస్తే ఎప్పుడైనా పొంగుతూనే వస్తాయి. ఏమంటావు చిన్న? అందరు పొంగాయి అంటారు కానీ మనకు ఎప్పుడు వస్తాయి? పొంగుతూనే ఉంటాయి కదారా. అలా ఉంటుంది మరి మాతో. చూడండి ఫ్రెండ్స్, పూరీలు ఇంకా తినడమే ఆలస్యం. ఇంకా షార్ట్ కాదు, వీడియోనే. ఇదిగా చూడండి, గుమ్మగుమ్మలాడే నాటుకోడి పులుసు. ఈరోజు అయితే మాది నాటుకోడి పులుసు అండి. చూడండి, ఇగో ఎగ్స్ చూస్తే మీకు అర్థం కావాలి నాటుకోడి పులుసు అని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇగో ముక్కకైతే కారం ఎంత చక్కగా పట్టిందో చూడండి. ఇలా వేసుకోవాలండి నాటుకోడి పులుసు ఎప్పుడైనా. ఓకేనా, ఇదిగో ఇప్పుడైతే నేను లాస్ట్గా ఫైనల్గా తినడమే రెడీ. గుమ్మగుమ్మలాడే పొడి రెడీ, ఏమి టేస్ట్గా. అలాగే బగారా. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఇదే అండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈరోజు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆగండి, ఒక బెల్ గంట మాత్రం కొట్టండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి, బాయ్. మీరు